ప్రస్తుతం జనవనాడి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు చాలా ఇచ్చింది. ఆ పథకాల మీద మహిళలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ మీదే ఉంది. ఇక డబ్బు అంటే ఎవరు ఇస్తే వాళ్ళు అమ్మటి తిరుగుతూ ఉంటారు, చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రం ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా 2,80,000 ఓటింగ్ ఉంది. 2,80,000 ఓటింగ్లో మహిళలు అత్యధికంగా ఉన్నారు. వచ్చి 50,000 ఇల్లు ప్లాట్లు అయితే ఒక దెబ్బ కొట్టిద్ది టీడీపీకి. ఏంది రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఎక్కడన్నా కానీ బీజేపీకి కానీ టీడీపీ జనసేన కానీ ఒక ఎమ్మెల్యే సీటు లేదు. ఇక్కడ వరకు ఏముంటుంది, పోటీలు అయితే ఇద్దరికి టప్పుగానే ఉంటుంది. కాస్త కూస్తా బయటపడేది లవణి అనుకుంటున్నా వైఎస్ఆర్ అభ్యర్థి కన్ఫామ్. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా చేసింది, వాళ్ళ మామగారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, మినిస్టర్ చేశాడు. కాకపోతే సామాజిక వర్గానికి ఓటింగ్ ఉంది వాళ్ళకి. అదే లోకేష్ బాబుకి సామాజిక వర్గం ఉంది కానీ ఓటింగ్ లేదు. కొంత బ్యాడ్ 50,000 ఫ్లాట్ది. ఆ 50,000లో 22,000 తాడికొండ పోయింది, 28,000 మంగళగిరి వచ్చింది. ఈ మంగళగిరిలో మాకు కూడా ఇల్లు వాళ్ళు కోర్టులు వేసి ఆపారు. మేము ఎందుకు వేయాలన్న ఒక ఆలోచనలో కూడా ఉంటారు కదా. సంక్షేమ పథకాలు ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి వైఎస్ఆర్ వాళ్ళకి. ఇక్కడ జరిగి అది చెప్తున్నాం కదా. ఎవరు ఇది చెప్పాను కదా, లోకేష్ రావడానికి కారణం కొన్ని అడ్డంకులు ఉంటాయి. వీళ్ళకి కూడా ఉన్నా కూడా సంక్షేమ పథకాల వల్ల ఈ సామాజిక వర్గంగా వీళ్ళకే 70,000 ఓటింగ్ ఉంది పద్మశాలికి. అదే 70,000 సగం 35,000 ఒకటి ఉన్నా లోకేష్ బాబుకి అది వేరే. సామాజిక వర్గంగా వాళ్ళు పెంచుకున్నారు. పార్టీకి అధికారంలో సంక్షేమ పథకాలు 5 ఏళ్లలో ఉన్నారు. ఆ మహిళల ఆలోచన విధానం కూడా జగన్ మీదే ఉంది. అభ్యర్థులు ఇక్కడ ఎవరు అనేది తీసేయండి, జగన్ గారు సీఎం అవ్వాలని ఒక ఆలోచనతోనే అభ్యర్థులు ఆయన ఇచ్చేనే కదా వీళ్ళు ఎమ్మెల్యే అయ్యేది, ప్రజలు ఓట్లు వేయాలి. పరిస్థితి అది. డబ్బు లోకేష్ బాబు డబ్బు, వీళ్ళు డబ్బు పెడతారు, వాళ్ళు డబ్బు పెడతారు. ప్రజాభిమానాలు ఎవరికి ఉన్నాయంటే అది వేచి చూడాల్సిందే, తప్పదు. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక మహిళా అభ్యర్థి లావణ్య గారు, టీడీపీ పార్టీ నుంచి ఆల్రెడీ లాస్ట్ సార్ కూడా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు మన నారా లోకేష్ గారు. సో వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది? పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది, ఓవరావరేగానే ఉంటుంది. వచ్చేది మాత్రం వైసీపీ లావణ్య గారు విజయం. అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు ఇప్పటి వరకు. ఆర్కే గారు తెలుసు బాగా, ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. మహిళలను ప్రోత్సహిస్తున్న దాంట్లో మహిళలు టికెట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు మరి? అలా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కదా. వాళ్ళ ఇంట్లోనే 2 ఉన్నారు. వాళ్ళ మామగారు ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలోనే రాజకీయం పుట్టినిల్లు అది. ఆమె ఎట్లా తెలియదు, లోకల్ ఆమె ఆల్రెడీ ఇక్కడ పుట్టి పెరిగిన ఆమె అది. అంటే ఇప్పటి వరకు ప్రజలు బయటకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు వచ్చి లేవు కదా ఎక్కడ కూడా. లేదు ఆమె తిరిగింది. వాళ్ళ మమ్మీతో పాటు వాళ్ళ అమ్మతో పాటు తిరిగిన ఆమె. స్థానికంగా సమస్యలు కూడా తెలుసు, కొన్ని దాంట్లో కూడా పాల్గొందాము. అంటే ఇప్పుడు మీ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడకి ఆ అభ్యర్థి తెలిసిన అభ్యర్థి అని చెప్పి ఓటేస్తారా, జగన్ గారు ఫ్యాన్ గుర్తు అని చెప్పి ఓటేస్తారా? ఒకవేళ లేదు, ఆమె స్థానికం కాబట్టి ఆమెకే వేస్తాం మేము ఓటు. ఎందుకంటే సమస్యలు వెళ్ళాలి ఆల్రెడీ తెలుసు కాబట్టి. వాళ్ళ ఇంట్లో 2 ఉన్నారు కాబట్టి అవన్నీ సమస్యలన్నీ తెలుసు, ఖచ్చితంగా పనిచేసిద్దాం. అంటే లోకేష్ గారు పనిచేయరా? లోకేష్ గారి సమస్యలు ఎట్లా తెలుసు అండి? ఆయన ఈ ఊరని కాదు, ఇక్కడ పుట్టినాం కాబట్టి ఆమెకు తెలిసింది కాబట్టి ఆమెకు చేస్తాం. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి మాత్రం కుదరదు. అది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని తీర్చే పనిలో ఉన్నారు కదా వాళ్ళు. సో ఆయన అలాంటి వ్యక్తికి ఇక్కడ మీ యొక్క కాన్షియన్స్లో సమస్య తెలీదా? లేదండి, ఇక్కడ లోకల్ మాత్రం లావణ్య మాత్రం తప్పనిసరిగా విజయం మాత్రం సాధించింది. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంలో ఫస్ట్ నుంచి ఉన్నారు, చేశారు, అభివృద్ధి చేశారు. ఏం చేశారు? చాలా చేశారండి. ఇక్కడ రోడ్లు వేస్తాం కానీ, ఈ ఎస్టీ నిధులు ఇస్తాం కానీ, వాళ్ళ సమస్యలు మొత్తం తీర్చారు వాళ్ళు. ఏ పని అడిగినా కానీ చేశారు వాళ్ళు. అంటే ఇప్పటి వరకు మేము చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో టీడీపీ బోర్డే కనబడుతుంది. మన మంగళగిరి మన లోకేష్ అని నినాదం వినిపిస్తుంది. సో మరి దీనికి ఇటువంటి ఓట్లకి ఎలాగ ఎదుర్కొంటారు మరి? టీడీపీ బోర్డులు కనపడుతుందంటే ఆయన మామూలుగా పబ్లిసిటీ చేసుకున్నానికి ఇచ్చాడు. మీరు ఎందుకు చేయట్లేదు? ఎవరు మాకు ఆల్రెడీ చేశారు కాబట్టి, జనాల గుండెల్లో ఉన్నారు కాబట్టి మాకు అవసరం లేదు ఆ పబ్లిసిటీ. కంపల్సరీ వైసీపీకి వేస్తారు, వైసీపీకి మాత్రం గెలిచిద్ది. ఇప్పుడు లావణ్య గారికి లోకేష్ గారికి ఎలాగ పోటీ ఉంటుంది? పోటీ మాత్రం ఉండిద్దండి, కానీ మాత్రం లావణ్య మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తుంది. భారీ మెజారిటీ అంటే నెంబర్ ఏమైనా ఉందా?
ఉంది 50,000 మెదడితే గెలుస్తుందండి. అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి? 2 లక్షల పైన ఉన్నాయండి. 2 లక్షల పైన. అది మరి వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయితే అటు ఇటు ఏమవుదు, కంపల్సరీ లావణ్య గారే గెలుస్తారు. అయినా ఆవిడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వాళ్ళ ఫ్యామిలీ? చేశారు. మురుగన్ హనుమంతరావు గారు చేశారండి. మురుగన్ హనుమంతరావు గారు చేశారు. తాండ్రు కమలా గారు చేశారు. ఆర్కే గారు ఉన్నారు మళ్ళీ సపోర్ట్గా. ముగ్గురు ఉన్నారు. అందుకే ఈవిడ నించోబెట్టరా? అంత సపోర్ట్ అని కాదు, చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు సీటు. అది ఒకవేళ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు ఒకవేళ వస్తే? ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే ఎస్టీలకు మాత్రం బాగా న్యాయం జరిగిద్దండి. అది మేము మాత్రం అది అనుకుంటున్నాం. అది మరి మిగిలిన వారికి కూడా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ పేదలు కదండి చేయాల్సింది. పేదలకు మాత్రం కంపల్సరీ చేస్తారు. అది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నాయకత్వం వహించేది లోకేషా లావణ్య? లోకేషే. ఎందుకు లావణ్య అంటే మరి ఇంటింటికి తిరగాలి, రోడ్ల మీద తిరగాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, మరి ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకోవాలి కదా. మరి అట్లా లోకేష్ తిరుగుతున్నాడు, వాళ్ళు తిరగట్లేదు. మరి తిరిగే వాళ్ళు ఓట్లు వేస్తారు, సమస్య తెలుసుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. మరి అన్యాయం న్యాయం అనేది ఉంటుంది కదా. మరి ఆయన భారమైనా కానీ ఆరమైనా కానీ అడుగుతున్నాడుగా. అలాగే ఆమె కూడా అడిగింది అనుకో, ఆమెకి వేస్తారు. ఏం అడుగుతున్నారు అనుకో, ఇద్దరికే తిరిగితే ఎవరు తిరిగితే ప్రజల కోసం ఎవరు సేవ చేస్తానంటే, ప్రజలకు ఎవరికి మేలు చేస్తానంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు నేను ప్రజలు చేసాను అనుకో, నేను మంచోడిని. నేను ప్రజలు చేయలేదు అనుకో, నేను మంచోడిని కాదు. అట్లాగే లోకేష్ తిరుగుతున్నాడు కాబట్టి, సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి లోకేష్ వేస్తారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వేస్తారు. లావణ్య అంటే మరి వచ్చేది తిరుగుతా అంటే ఇప్పుడు అభిమానం అంటే, ఇప్పుడు నేను తిరుగుతున్నాను అనుకో, నాతో పాటు ఇంకొకరు తిరుగుతారుగా, పోటా పోటీ ఉంటుందిగా. నా మీద ఎక్కువ తిరిగాడు అనుకో, ఎక్కువ శ్రమ పడ్డాను అనుకో, చెప్పలేం కదా, వాళ్ళకే వేస్తారు. ఇప్పుడు నేను తిరిగాను అనుకో, కష్టమేలు తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి న్యాయం అన్యాయం అనేది ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఒకటి ప్రభుత్వం మారితే ఏమైనా మేలు జరిగితే, లేకపోతే ప్రభుత్వం అదే ప్రభుత్వంలో ఉంటే ఇంకా చేస్తారు, అభివృద్ధి చేస్తారని ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంకా మేమైతే లోకేష్కి వేస్తామని గట్టి నిర్ణయం చెబుతున్నాం. పోటీ ఉంటుందని అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు తిరిగి సమస్యలు తెలుసుకుంటే పోటీగా ఉంటది. ఇప్పుడు లావణ్య అని అన్నారు, ఇప్పుడు తిరగాలిగా. మరి లావణ్య ఇంటింటికి తిరగాలి, గడప గడప తిరగాలి, సందు తిరగాలి, వీధికి తిరగాలి, మొత్తం తిరగాలి కదా సార్. ఇప్పుడు లోకేష్ అయినా ఇప్పుడు మనకు తిరిగాడే లేదు మనకు తెలియదు, కానీ ఇప్పుడు తిరుగుతున్నాడు కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి లోకేష్కి వేస్తారు. లోకేష్ చేస్తారా? అంతేగా. మరి లావణ్యకి బ్యాక్గ్రౌండ్ నాయకులు ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏం సుఖం? ఎవరైనా ఉన్నాయండి. లోకేష్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు సమస్యలు తెలుసుకున్నవాడికి న్యాయంగా, ఇప్పుడు బతికున్నప్పుడు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడు గొప్పవాడు, కానీ చచ్చిపోయిన తర్వాత బంగారు సమాధి కట్టితే ఇల్లు ఏముంది? మరి అదండి గుర్తు కోసం కడతారు. గుర్తు కోసమా? ఎందుకు ప్రజల్లో గుర్తు కోసం అభివృద్ధి చెందడానికి అబ్బో వాడు 10,000 ఇచ్చాడు 20,000 ఇచ్చాడు ఊరక మెప్పి కోసం తప్ప ఏమి లేదుగా. మరి ఇప్పుడు ఏంటి, మరి ఇప్పుడు చాలా వ్యతిరేకత కనబడుతుంది లోకేష్ మీద ఇక్కడ. ఏమండి, నా అభిమానం ఉందనుకో నేను మంచోడు అంట, అభిమానం లేదనుకో నేను చెడ్డోడు అంటాడు. నేను మంచోడిని అనుకో నువ్వు మంచోడు అంటావు, నువ్వు మంచోడే కాదనుకో నేను మంచోడే కాదంట. 100 మందిని 100 రకాలుగా అనుకుంటారండి. పథకాలు వచ్చినాయి మీకు? పథకాలు తీసుకుంటున్నారా? ఏం పథకాలు ఇచ్చారు? అమ్మఒడి అనే సంక్షేమ పథకాలు ఉన్నాయి. అమ్మఒడి ఇచ్చాడు, నాన్న చెప్పు అడిగా. మరి అటువంటి మరి అందరూ అంటున్నారుగా, మరి అందరూ అంటున్నారుగా. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు అని అంటున్నాడు, అమ్మఒడి వేసాడు. మరి 50 రూపాయలు 100 రూపాయలు క్వార్టర్ అని అంటున్నారుగా. ఇప్పుడు 200 అయిందిగా, 180 200 అయిందిగా. మరి ఎలా చేస్తున్నారుగా? మందు రేటు తగ్గించేది ఏముంది? న్యాయంగా తీసుకోమనండి. న్యాయం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఫార్మాలిటీ జరిగిద్ది అంతే ఫార్మాలిటీ తీసుకోమనండి. ఇప్పుడు 100 రూపాయలు క్వార్టర్ 200 క్వార్టర్ అంటే మరి 100 రూపాయలు ఎక్స్ట్రా అయింది కదా. ఇప్పుడు ఛార్జీలు కానీ ఏదైనా కానీ 100 రూపాయలు అయింది అనుకో, 120 రూపాయలు 130 రూపాయలు సాధ్యం అది. 150 200 తీసుకుంటే అన్యాయంగా మరి అది. చివరికి వీళ్ళిద్దరి మధ్య ఎవరు నాయకత్వం ఇస్తారు? లోకేష్ లావణ్య ఇద్దరులో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు అంటావు? సమస్యలు ఎవరికి అయితే తెలుసుకుంటారు, ఇంటింటికి తిరుగుతారు, సమస్యలు తెలుసుకొని అడిగి
ఏది మేలు చేస్తారని అంటారు. అవన్నీ కార్యక్రమాలు చేస్తే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి, పోటాపోటీ ఉండదు కాబట్టి, ఇంటింటికి గడప గడప తిరగాలి కాబట్టి, సందు తిరగాలి కాబట్టి లోకేష్ గెలుస్తారని మేము అంటున్నాం. అంటే ఇప్పుడు లోకేష్ సపోర్ట్ అంటారు అంతేగా.